టు మా తెలంగాణ న్యూస్. కష్టాలలో ఉన్న సాటి వారిని ఆదుకోవడమే మానవత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్ లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద సెప్టెంబర్ నెలలో టైలరింగ్ షాపులు కూలిపోయిన విషయం తెలిసిందే. కూలిపోయిన షాపుల స్థానంలో నూతనంగా నిర్మించిన షాపులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైలరింగ్ వృత్తిని జీవనాధారం చేసుకుని జీవనం సాగిస్తున్న 6 కుటుంబాలు షాపులు కూలిపోవడంతో తీవ్ర దుఃఖానికి లోనైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదం విషయాన్ని ప్రభుత్వం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరితే నేటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలని తాను ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించానని, అదేవిధంగా మేరు సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించడం పట్ల వారిని అభినందించారు. బాధిత కుటుంబాలకు తిరిగి వారి జీవనాధారం అందించాలని, అందుకు తిరిగి షాపులను నిర్మించుకోవడానికి సహకరించిన వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం అందించకపోగా షాపుల నిర్మాణానికి ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేశారని అన్నారు. తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు తలసాని. అనంతరం ఎస్విఐటి కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డేలో తలసాని పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన డాన్స్లను తలసాని తిలకించారు. ఈ మధ్యకాలంలో పడ్డటువంటి వర్షాలకు ఎప్పుడూ పురాతనమైనటువంటి ఈ ప్రాంతంలో మేరు సంఘం పెద్దలు వారి యొక్క జీవనోపాధి, వారి కుటుంబం టైలరింగ్ మీద ఆధారపడ్డటువంటి జీవితాలలో సడన్గా ఒక పిడుగు లాంటి వార్త మనం చూసినాం. మరి అవి కూలిపోవడం, మన అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఒక చిన్న కాల్పు ఫ్రాక్చర్ కావడం తప్ప అందరూ అలర్ట్ కావడము, అంత తొందరగానే బయటికి రావడం మూలాన ఏం జరగలేదు. కానీ వారి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి మా బతికింది అనేటువంటి పరిస్థితి నుంచి పెద్దలందరి సహకారంతో తిరిగి ఆ కుటుంబాలను నిలబెట్టడం అంటే అది ఇంత తక్కువ టైంలో సామాన్య విషయం కాదు. నేను దాతలందరికీ, సహకరించినటువంటి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మానవ జీవితంలో మానవత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఎంత డబ్బు సంపాదించాము అనేది ముఖ్యం కాదు. నా దగ్గర ఉన్న డబ్బులో ఎవరికి మేలు జరుగుతుంది, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి సాయం చేయాలనే ఒక గొప్ప మనసు చాటినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. అంటే చేయి కలిస్తే, తల ఇంత సహకరిస్తే ఈరోజు ఈ కుటుంబాలను మనం నిలబెట్టిన వాళ్ళమైనాం. కాబట్టి వారి యొక్క మంచి కార్యక్రమం, వారి యొక్క దీవెనలు కావచ్చు, ఆ భగవంతుడిచ్చే ఆశీర్వాదం కావచ్చు, అది మన కుటుంబాల మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు దాతల విషయానికి వచ్చినప్పుడు కూడా, అంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే సహకరించినటువంటి దాతలు ఉన్నారో వాళ్ళు కూడా ఆర్థికంగా పెద్ద గొప్పలు కాదు.
అయినప్పటికీ నా కులానికి, నా కుటుంబానికి, నా మిత్రులకు నేను ఉన్నంతలో ఏదో సాయం చేద్దామనేటువంటి భావనతో రావడమే వాళ్ళ పెద్ద మనసుకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం గవర్నమెంట్కు ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం ఆ రోజు జరిగిన సంఘటన మీద. ఆర్టీఓ గారు, జిహెచ్ఎంసీలు అందరూ వచ్చారు, కానీ కలెక్టర్ కూడా ఇచ్చారు, అందరికి ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు మనకి ఏ కాన కూడా రాలేదు. కానీ మన ధైర్యమే ఆ కుటుంబాల్లో నిలబెట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఎవరైతే ఈ షాపులకు సంబంధించిన వాళ్ళు ఈరోజు నష్టపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్న వాళ్ళు, మీరు జీవితకాలం ఎవరైతే సాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ సమాజంలో ఆ టైంకు సాయం చేయడానికి ఇప్పుడు ఎవడు వస్తలేడు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనకేమొస్తుంది సాయం చేస్తే, మనకేం పోగొడుతున్నది, ఈ టైప్లో చూస్తున్నాం సమాజంలో. కానీ మీ అదృష్టం ఏంటంటే ఇంతమంది పెద్దలు అందరూ వచ్చి మేము నిలబడతాం, మీకోసం మేమందరం మీకు సహకరిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బాధపడకండి, మేము ఉన్నాము అని చెప్పి ధైర్యం ఇవ్వడమే కాదు, సాయం కూడా చేసేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారందరూ కూడా మీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూని బాగా హైలైట్ చేయడమే కాకుండా మరి వెంటనే అందరూ స్పందించడానికి కూడా వారు సహకరించారు, కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు మేరు సంఘం పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు కూడా మొదటి నుంచి ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా మేరు సంఘంకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పక్కనే ఆ ఒడ్డరి ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ఓల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సాంస్కృతిక సారథి కళా బృందం పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పాటల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు షాయిగూడెం, బదూర్పేట, ఆలేరు, యాదగిరిగుట్టలో ప్రధాన కూడలిలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళా బృందం నాయకులు తాటిపాముల శంకర్ మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీలపై కళా ప్రదర్శనలను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఇవాళ ప్రజల్లోకి మా యొక్క కళాజాత విజయం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవ కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఇవాళ మా యొక్క కళా బృందం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ప్రజల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల పైన ఒక్కొక్క పథకాలను వివరిస్తూ మా యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కళా బృందం వివిధ గ్రామాలను సంచరిస్తూ తెలంగాణ ప్రజలకు అర్థవంతంగా మరి ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ మా యొక్క కళా బృందం పాటల రూపకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది. ఇవాళ చూసినట్టయితే మరి గతంలో ఉన్నటువంటి గ్యాస్ ధరను ఇవాళ 500 తీసుకురావడం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మరి రైతు ఒకప్పుడు కళ్ళల్లో మరి ఒత్తులు వేసుకొని కలలు అనేది రైతు రుణమాఫీ లేక ఇవాళ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి 2 లక్షల రుణమాఫీని మా యొక్క పాటల ద్వారా మేము మా కళలను ఎక్కిపెట్టి మా గళాల ద్వారా పాటల్ని కైగట్టుకొని మారుమూల పల్లెల్లోకి వెళ్ళి మా యొక్క కళా బృందం సభ్యులమందరం కూడా అనేక పాటల ద్వారా ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది. నేను చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 టీములుగా ఏర్పడి ఒక టీం వచ్చేసి భువనగిరిలో, మరొక టీం వచ్చేసి ఆలేరు నియోజకవర్గంలో మరి మేము కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కళా ప్రదర్శన మా యొక్క బృందం మా అన్న జాంగీర్ అన్న, మా అన్న మందల కృష్ణ, మా కిట్టన్న, మా తమ్ముడు తేజ, మా చెల్లి లావణ్య, మా యొక్క మిత్రుడు సిద్ధు గిట్ల కనకరాజు అందరం కలుపుకొని ఇవాళ ఉమ్మడిగా మా యొక్క మిత్రుడు చరణ్ రాజు అందరం కలుపుకొని ఇవాళ మేము ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని మేము పల్లెల్లోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా 7 గంటలకి మా యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కానీ ప్రజలు
మరి అనేక పనులున్నా కానీ మా యొక్క పాటల్ని ఆటల్ని మేము చెప్తున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకుంటూ మా యొక్క పథకాల ద్వారా మేము వివరిస్తున్నటువంటి పాటలకి ఇవాళ ప్రజలు జయజయలు పలకడం గొప్ప విశేషంగా భావిస్తున్నాను. ఇంకా కూడా మరి పెద్ద ఎత్తున రేపు ముగింపు సభ ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో. పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని తెలియజేస్తూ భువనగిరి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో సందవేని రాజన్న అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెల దొడ్డిపై గురువారం అర్ధరాత్రి తోడేలు దాడి చేయడంతో 11 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు రాజును తెలిపిన వివరాల ప్రకారం గురువారం అర్ధరాత్రి గొర్రెల దొడ్డి నుండి అరుపులు వినిపించడంతో నిద్ర నుండి లేచి దొడ్డి వద్దకు వెళ్లేసరికి తోడేలు గొర్రెలపై దాడి చేస్తుందని వెంటనే పెద్దగా అరవడంతో మంద నుండి పారిపోయిందని అప్పటికే 11 గొర్రెలు మృతి చెందాయని తెలిపారు. ప్రభుత్వ అటవీ అధికారులు ఆదుకోవాలని కోరారు. టూ వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న 6గురిని అదుపులోకి తీసుకోగా అందులో 2 మైనర్లు, ఓ రిసీవర్, 3 నిందితులు ఉన్నట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. వారి వద్ద నుండి 9 విలువైన 9 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు. తాళం వేసి ఉన్న మాస్టర్ కీస్ తో చాకచక్యంగా తీసి విలువైన మోటార్ సైకిల్స్ ను ఎత్తుకెళ్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఫలక్నామాకు చెందిన వంశీ అనే వ్యక్తి మెకానిక్ కాగా మరో 2 మైనర్లని తెలిపారు. మరో కేసులో అడ్డగుటకు చెందిన అడ్డాకుల విజయ్ కుమార్, ఆలకుంట అక్షయలు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 2 వీలర్స్ ఎత్తుకెళ్తున్నట్లు డీసీపీ వివరించారు. ఇతను 21 ఇయర్స్. ఇతను మనకి గోలపూర్లోనే ఉండేవాడు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఫలక్నామాకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ మెకానిక్ పని చేసుకుంటూ వెహికల్స్ అనేది థెఫ్ట్ చేసి అమ్మేస్తూ ఉన్నాడు. ఇతనికి ఒక 2 CCL అంటే 18 ఇయర్స్ బిలో ఉన్నారు వీళ్ళు. సో అందుకనే వాళ్ళ నేమ్స్ రివీల్ చేయడం లేదు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం. సో వీళ్ళిద్దరితో కలిసి తను ఈ టీంలో మొత్తము 7 బైకులు దొంగతనం చేయడం జరిగింది. అందులో చిలకలగూడ పిఎస్ లిమిట్స్ గాంధీ హాస్పిటల్ ఏరియా నుంచి 2, ఆ తర్వాత మేడిపల్లి పిఎస్ అండర్ రాచకొండ కమిషనరేట్లో మేడిపల్లి పిఎస్ నుంచి 3, ఉప్పల్ నుంచి 2, మొత్తము 7 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ కేసులో అడ్డాకుల విజయ్ కుమార్ అండ్ అలకుంట అక్షయ్ అని వీళ్ళిద్దరు కూడా 2 బైకులను థెఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ బైక్ థెఫ్ట్ చేసి అబ్దుల్ సత్తార్ అనే అతనికి తుకారాం గేట్ దగ్గర ఉంటాడు, అడ్డగుట్ట దగ్గర, అతనికి అమ్మడం జరిగింది. సో రిసీవర్ చేసుకున్నందుకు అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు కూడా 2 కేసులు కూడా మన చిలకలగూడ గాంధీ హాస్పిటల్ నుంచే తీశారు. అందులో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో టోటల్ మొత్తము 2 కేసులలో కల్పించి మొత్తం 9 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. 9 వెహికల్స్లో టోటల్ వర్త్ అరౌండ్ 9 lakhs. బికాజ్ ఇందులో వెహికల్స్ చూస్తే ఒకటొకటి 1,50,000, 2 lakhs వరకు కూడా ఉన్నాయి. కేటింగ్ వెహికల్స్ ఇంకా మీరు చూడవచ్చు. ఇందులో చాకచక్యంగా వ్యవహరించినటువంటి మన రమేష్ గౌడ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, ఆంజనేయులు ఎస్ఐ అండ్ హిస్ టీమ్ క్రైమ్ టీమ్ ఏదైతే వాళ్ళందరికీ కూడా దేవుని తరఫున అభినందనలు. వాళ్ళకు రివార్డు కూడా. గుల్లాపూర్ గాజుల రామారం సర్కిల్ గాజుల రామారం డివిజన్ లో అక్రమంగా కట్టిన బిల్డింగ్ ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసినా కూడా పనులు లోపల జరుగుతున్నాయంటే అధికారులు ఏం చేస్తున్నట్టు చూసి చూడనట్టు వదిలేయడంలో ఆంతర్యం ఏమిటో అని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసిన బిల్డింగ్ పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకు పెద్దపీట వేస్తుందని, ఆలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ దయానంద్ హాజరయ్యారు. కమిటీ చైర్మన్ గా రేపాల వెంకటేష్ మరియు కమిటీ సభ్యులతో ఎండోమెంట్ అధికారులు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులను శ్రీ గణేష్ కోరారు. అనంతరం మారేడుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పవర్ బోర్డ్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక మోండా డివిజన్ కార్పొరేటర్ తో కలిసి ప్రారంభించారు.
వెలసియున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో విశ్వాసపాత్రుడిగాను నిబంధనలకు లోబడి విధులను సక్రమముగా నా విధి చెప్పడం మాట నిలబెట్టుకున్న మా తండ్రి ఎమ్మెల్యే గారిని మా యొక్క బంధువులు చేసి ముఖ్యంగా భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని తండ్రి ప్రజలందరికీ ఎన్నుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏకగ్రీవంగా మేము అందరం ఎన్నుకున్నాము. What is key to success? అవకాశం ఉంటుంది. మీకు ఎమ్మెల్యే వేరే కార్పొరేటర్ వేరే చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే బీజేపీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకి డెవలప్మెంట్కి నిధులు కేటాయించి అవసరమైన ఏదేదో తెలుసుకొని దాంతోపాటు మీరు ఎక్కడ చూసినా కూడా కమిటీలను కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఉండి ఆలయాలను డెవలప్మెంట్ చేసేవాళ్ళని, నిజంగా ధర్మం మీద ఆధ్యాత్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళని నియమించడం, వేరే పేర్లు ఉన్నా కూడా వాళ్ళని ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్బీల ద్వారా సెలెక్షన్ చేసి మరీ వీలైతే ఆలయానికి మంచిగా ఉంటుంది, ఆలయ డెవలప్మెంట్ అవుతుంది, భక్తులు కూడా వీరి ద్వారా పంతులు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతో మంచిగా పూజలు జరుగుతుంది, మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి వీరిని సెలెక్ట్ చేయడం, వీరికి ఇచ్చినందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క నేనే ఫస్ట్ టికెట్లు అడుక్కునేవాని, అక్కడి నుంచి నన్ను కంటోన్మెంట్ ప్రజలు గెలిపించి ఈ కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ నన్ను గెలిపించి ఈరోజు నేను నా చేతుల మీదుగా నేను కొంతమందికి పదవులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచే టైంలో కూడా ఆ రోజు ఏ రోజైతే కౌంటింగ్ అవుతుందో కౌంటింగ్ అయ్యే టైంలో కూడా ఇదే ఆలయం నుండి నేను ఫస్ట్ రౌండ్ మెజారిటీ వచ్చిన తర్వాతనే ఈ గుడి నుంచి బయటికి వచ్చాను. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ కమిటీ కూడా నా ఫస్ట్ సంతకం చేయడం, అది కూడా రేపాల వెంకటేశ్వర గారు ఇంతకుముందు కూడా ఇక్కడ చైర్మన్గా ఉండే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మొన్న కూడా అన్ని విషయాల సహాయ సహకారాలు అందించారు. కాబట్టి వారికి వారి కమిటీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ టెంపుల్ డెవలప్మెంట్ అన్ని టెంపుల్ కమిటీస్ని అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఎస్బీ ఇన్స్పెక్షన్ అవుతుంది, దాని తర్వాత సెలక్షన్ అయిపోతుంది. ఎందుకంటే కొంత మీద ఏదో పార్టీ కేసెస్ ఉంటుంది కాబట్టి ఆ కేసెస్ ఉన్న వాళ్ళని ఆపి ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకొని కేసులు లేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అతి తొందరగా వీలైతే 1 వీక్లోనే సెలక్షన్ పూర్తి చేసి అన్ని కమిటీ వాళ్ళకి అవకాశం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఈ గుడిని డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఈ అవకాశాలు వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికైతే రాలేదో వారి స్థాయికి తగ్గ పోస్టులు కూడా భవిష్యత్తులో వస్తుందని కూడా మీడియా ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ సమాజ సేవంలో భాగస్వామ్యమై మతాల కన్నా మించింది మానవత్వం కాబట్టి ఈ మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చి
అందరు మనుషులుగా చూసి వారికి అవసరమైనవి కూడా సహాయ సహకారాలు అందించారని కూడా ఈ ప్రమాణ స్వీకారం నాడు నేను అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే గుడిలను ఎంత మనం భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా తోటి మనుషులని అవసరమైన మనుషులకు కూడా సహాయ సహకారాలు ఇవ్వకుంటే ఎంత పూజలు చేసినా పూజలు ఫలించదు. నిజంగా దేవుడు ఎవరు చూడలేరు, దేవుని ఎవరైనా చూస్తారంటే మనుషుల రూపంగా దేవుడు వస్తారు. కాబట్టి మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంటారు. మనం మానవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సేవలు చేస్తుండాలా. గుడిల దగ్గర రాజకీయం చేయొద్దు. గుడిలో భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండొద్దు. భక్తులు సంతోషించి పూజలు బాగా జరిగే విధంగా ఉండాలని ఈ కమిటీ వాళ్ళకి అందరు కోరుతూ వీళ్ళకి కూడా అందరి సహకరించాలని భక్తులను కూడా కోరుకుంటున్నాను. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 యువకులు మృతి చెందారు. అక్కడే ఒక యువకుడు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గుండ్లపోచంపల్లిలో అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనం. ఈ ప్రమాదంలో కార్తిక్ రెడ్డి అక్కడికక్కడ మృతి చెందగా మరి యువకుడు అనిల్ మెరుగైన చికిత్స తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు స్వీకరించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పబ్లిక్ పోలీస్ కు సౌకర్యంగా ఉంటుందని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు. బోయిన్ వెస్లీ టీచర్స్ కాలనీ స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కాలనీ టెంపుల్ కమిటీ వారితో కలిసి ప్రారంభించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకుంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు త్వరగా కేసులు డిటెక్ట్ చేయడానికి వీలు పడుతుందని నార్త్ జోన్ డీసీపీ రష్మి తెలిపారు. తీసుకోడే ఇస్తుందా ఫోటోలు ఇస్తుందా ఈరోజు ఓల్డ్ బోయిన్పల్లిలో వెస్లీ టీచర్స్ కాలనీ ఏరియాలో 32 కమ్యూనిటీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇది 4 మెగాపిక్సెల్ ఉన్న నైట్ విజన్ ఉన్న కెమెరాస్ పెట్టించారు. ఈ కెమెరాస్ పెట్టిస్తాం వలన ఈ ఏరియాని ఇప్పుడు కంప్లీట్లీ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉందని చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఈ కెమెరాస్ మా బోయిన్పల్లి కూడా దీని యాక్సెస్ ఇస్తామని చెప్పారు. సో ఐ హోప్ ఇట్లాంటి ఇనిషియేటివ్స్తో మిగతా అదర్ కమ్యూనిటీస్ ఆల్సో కొంచెం మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి మోర్ అండ్ మోర్ కెమెరాస్ పెట్టించుకుంటే
వాళ్ళ ఏరియాస్లో కూడా కంటిన్యూస్ 24 hours సర్వేలెన్స్ ఉంటే క్రైమ్ ప్రివెన్షన్ ఇంకా క్రైమ్ డిటెక్షన్ ఈ 2 యాంగిల్స్లో పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ పబ్లిక్కి చాలా హెల్ప్ ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ న్యూస్.